హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు కథని రచించినది శ్రీగారు. అక్షయ కన్వెన్షన్ హాల్. ఫంక్షన్ ఏర్పాట్లతో, బంధువులతో సందడిగా ఉంది. పోలీస్ బందోబస్తుతో లోపలికి వచ్చే విజిటర్స్ డీటెయిల్స్ చెక్ చేసి ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తున్నారు. బయట బోర్డు చూస్తూ వాళ్ళ వ్యాన్లో కూర్చుని వెయిట్ చేస్తున్నారు ఒక రౌడీ గ్యాంగ్. పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టంగా ఉండటంతో లోపలికి వెళ్లే మార్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మనిషి ఆ ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు. మరి బయట ఉన్న అతని అనుచరుడు ఐస్ క్రీమ్ తినడమే తన ధ్యేయం అన్నట్టుగా ఏకధాటిగా 10 కప్పులు లాగించి 11వ కప్పు కోసం పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లోకి దూరాడు. వ్యాన్ లోపల నుంచి అతన్ని చూసి కోపంగా పక్కకి తిరిగి చూశాడు ధర్మ. వాడిని కాపలా పెట్టినవాడు ఎవడ్రా? నేనే అన్నా. ఆ తిండిపోతు ఎదవని తీసుకురావడమే దండగంటే మళ్ళీ కాపలా ఒకటా? చూడు వాడేం చేస్తున్నాడో. పోనీలే అన్నా, వాడు తిండి విషయంలో ఎలా ఉన్నా పని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడు. ఏదైనా తేడా రావాలి, ఒక్కొక్కడికి చెమడాలొలుస్తాను, జాగ్రత్త. ఇంతలో తన ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేశాడు ధర్మ. అన్నా, నేను తిండిపోతు రాజుని. ఏ, ఐస్ క్రీమ్ కొనడానికి డబ్బులు లేవా? ఫోన్ చేశావు? అబ్బా కాదన్నా, ఈ ఐస్ క్రీమ్ పార్లర్ వెనక నుండి ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళే మార్గం ఉంది. నిజమా? అంటాడు ధర్మ. అవునన్నా, త్వరగా రండి. సరే వస్తున్నాం, అక్కడే ఉండు. వ్యాన్ దిగి ఐస్ క్రీమ్ పార్లర్ లోపలికి వచ్చాడు ధర్మ. వెనకనే అతని అనుచరులు కూడా. అంతమందిని చూడగానే ఆ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్న కుర్రాడు కంగారు పడ్డాడు. ఎవరు మీరు? ఇలా లోపలికి వచ్చేస్తున్నారేంటి అని అడుగుతాడు. రేయ్, వాడిని పక్కకి తీసుకొని వెళ్ళు. సరే అన్నా. ఆ అబ్బాయిని పక్కకు తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించారు. ధర్మ లోపలికి వెళ్లే దారి చూస్తూ ఆ తిండిపోతు రాజు వైపు తిరిగాడు. పర్లేదురా, నీకు బ్రెయిన్ ఉంది అంటాడు. మరేమనుకున్నావన్నా? ఐస్ క్రీమ్ తింటూ ఆ అబ్బాయిని మాటల్లో పెట్టి ఈ దారి కనిపెట్టాను అంటాడు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అన్నా, నీతో నేను వస్తానన్నా. నువ్వెందుకురా? ప్లీజ్ అన్నా. సరేరా అంటాడు ధర్మ. ఇద్దరూ ఆ పార్లర్ వెనక గుండా ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించారు. అక్కడ పోలీసులు తక్కువగా ఉండటంతో వాళ్ళని తప్పించుకొని వెళ్ళడం సులభమైంది ఇద్దరికి. మోహానికి ముసుగులు వేసుకుని ఎవరూ వాళ్ళని గమనించకుండా వాళ్ళకి కావాల్సిన మనిషి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కిడ్నాప్ చేయాల్సిన మనిషి అటు రావడం గమనించి రాజుకి సైగ చేశాడు, మెయిన్ ఆఫ్ చేయమని. రాజు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి ధర్మ దగ్గరికి వచ్చాడు. అప్పటికే దగ్గరగా వచ్చిన తనని బంధించి క్లోరోఫామ్ స్ప్రే చేయడంతో స్పృహ తప్పిన తనని తీసుకొని ఆ పార్లర్ నుంచే బయటకు వచ్చేశారు. వ్యాన్లో తనని పడుకోబెట్టి ధర్మ రాజు వ్యాన్ ఎక్కేసరికి రైమంటూ ముందుకు దూసుకుపోయింది. అన్నా, ఆ కమిషనర్కి ఫోన్ చేయమంటావా? ఇప్పటికే కూతురు కనిపించటం లేదని గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. సరే చెయ్యి, స్పీకర్లో పెట్టు అంటాడు ధర్మ. కమిషనర్ నెంబర్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. తన మరో అనుచరుడు దొర. ఫోన్ రింగ్ అవుతుంది. అందరూ దాని వైపే చూస్తున్నారు. ధర్మ గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తూ కూర్చున్నాడు. హలో, ఎవరు? ఏంటి కమిషనర్, కనిపించకుండా పోయిన నీ కూతురు గురించి వెతుకుతున్నావా? మీరెవరు? మేమెవరమైతే నీకెందుకు గాని, మేం చెప్పిన పని చేయకపోతే నీ కూతుర్ని రేప్ చేస్తాడు మా అన్న. ధర్మ కోపంగా దొర నెత్తి మీద మొట్టాడు. ఫోన్కి చేయి అడ్డం పెట్టి ధర్మ వైపు చూశాడు దొర. రేపేంట్రా, చంపేస్తామని చెప్పు అంటాడు ధర్మ. అలా చెబితే మన పని ఈజీ అవుతుందన్నా, నువ్వుండు అంటాడు దొర. మళ్ళీ ఫోన్ మీద చేయి తీసి మాట్లాడడం మొదలుపెట్టాడు. కమిషనర్, ఏం ఆలోచించావు? మేం చెప్పిన పని చేయటానికి ఒప్పుకుంటావా, లేదా నీ కూతుర్ని రేప్ చేయమంటావా? రేయ్ లూజు, నువ్వు నెంబర్ కరెక్ట్గానే టైప్ చేసావు కానీ రాంగ్ పర్సన్ని ఎత్తికెళ్ళినట్టున్నావు. నా కూతురు నా ఎదురుగానే ఉందిరా. ఇప్పుడే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అందరూ షాక్తో ధర్మ వైపు చూశారు. ధర్మ కూడా షాక్ అయ్యి ఏం అర్థం కాక జరిగింది రివైండ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి రావడం చూసి మెయిన్ ఆఫ్ చేయమని చెప్పాడు. మెయిన్ ఆఫ్ అవ్వగానే ఆ అమ్మాయి ఆ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది. అటుగా వస్తున్న ఇంకో అమ్మాయిని ఎత్తుకొచ్చాడు ధర్మ. తల కొట్టుకుంటూ ఫోన్ కట్ చేసి చేతిలోని గన్ విసురుగా కింద పడేశాడు. ఛా, అలా ఎలా జరిగింది? ఎప్పుడూ ఇలా జరగలేదు. నా ఫస్ట్ ఫెయిల్యూర్ ఇది.
పోనీలే అన్నా, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. సరేలే, ఆ పిల్ల లేచాక అడ్రస్ కనుక్కొని దింపేసి రండి అంటాడు ధర్మ. అలాగే అన్నా. ఆ తర్వాత కట్ చేస్తే గదిలో ఫోన్ మాట్లాడుతున్న ధర్మకి కింద చప్పుడు వినిపించటంతో ఫోన్ కట్ చేసి మెట్ల దగ్గరికి నిలబడ్డాడు. రాత్రి వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఇల్లంతా తిరుగుతూ దగ్గరికి వెళ్తున్న తన మనుషుల్ని చేతికి దొరికిన వస్తువులతో చావగొడుతుంది. ధర్మ కంగారుగా మెట్లు దిగుతుండగా ఆ అమ్మాయి చేతికి గన్ను దొరికింది. రాత్రి ధర్మ విసిరిన గన్నది. దాన్ని చేతిలోకి తీసుకుని తన మనుషుల వైపు పెట్టింది. అందరూ భయంతో చూస్తున్నారు. దగ్గరికొచ్చారంటే చంపేస్తాను. ఎవర్రా మీరు? నన్నెందుకు ఎత్తుకొచ్చారు? ఇంతలో ధర్మ కిందికొచ్చాడు. వాళ్ళ మనుషుల మాటల్ని బట్టి తనే వాళ్ళ బాస్ అని అర్థమైంది ఆ అమ్మాయికి. ఆటోమేటిక్గా ఆ అమ్మాయి చూపు చేతిలో గన్ ధర్మ వైపు తిరిగింది. అయినా తనేం పట్టించుకోకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన దగ్గరికి వస్తున్నాడు. ఆ అమ్మాయి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూనే వణుకుతున్న చేతులతో గన్ని పట్టుకొని ధర్మని ఆపడానికి ట్రై చేస్తుంది. దగ్గరికి రావద్దు, చంపేస్తాను అంటుంది. ఓకే, షూట్ మీ అంటాడు ధర్మ. హా అంటుంది ఆ అమ్మాయి. చంపేస్తా అన్నావుగా, చంపు చూద్దాం. చంపాక చూసేదేం ఉండదు, నిజంగానే షూట్ చేస్తాను. అక్కడే ఆగు. ధర్మ దగ్గరికొచ్చి గన్ ఉన్న చేతిని వెనక్కి మడిచి ఆ అమ్మాయి చేతిలో గన్ లాక్కున్నాడు. పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని ధర్మని కొట్టబోతుంటే ఆ చేతిని పట్టుకొని విదిల్చడంతో అది కింద పడిపోయింది. తన చేతిని అలానే పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఆ అమ్మాయి వైపు చూస్తూ నవ్వుతాడు ధర్మ. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది తను. గన్ లాక్ చేసి ఉందన్న విషయం తెలీదు కానీ షూట్ చేస్తావా అంటాడు. అసలు ఎవరు మీరు? నన్నెందుకు తీసుకొనొచ్చారు? బై మిస్టేక్ వేరే అమ్మాయిని తీసుకురాబోయి నిన్ను తీసుకొచ్చాం. భయపడకు, నీ అడ్రస్ చెబితే మా వాళ్ళు తీసుకువెళ్తారు అంటాడు. అడ్రస్సా? నాకు తెలీదే. హా, అడ్రస్ తెలియకపోవటం ఏంటి అంటాడు ధర్మ. అవును కదా, నా అడ్రస్ ఏంటి నాకెందుకు తెలీదు? ఆ అమ్మాయి ప్రవర్తనకి ధర్మ అయోమయంగా తన మనుషుల వైపు చూశాడు. పిచ్చిదేమో అన్నా అంటారు వాళ్ళు. రేయ్, పిచ్చి గిచ్చి అన్నావో రోట్లో వేసి దంచుతా జాగ్రత్త అంటుంది ఆ అమ్మాయి. ఏ ఆపు, అడ్రస్ లేకుండా నిన్నెక్కడ దించాలి? ఏమో, పోనీ పోలీస్ స్టేషన్లో దించేయండి అంటుంది. పోలీసులు అనగానే అక్కడ అందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. రాజు నెమ్మదిగా ధర్మ దగ్గరికి వచ్చాడు. అన్నా, కిడ్నాప్ విషయం బయటపడిందంటే అందరం ఊచలు లెక్కబెట్టాలి. మరేం చేద్దాం? ఆ పిల్ల షాక్లో అడ్రస్ మర్చిపోయినట్టుందన్నా. ఆ అమ్మాయికి అడ్రస్ గుర్తొచ్చే వరకు ఇక్కడే ఉంచుదాం. అమ్మాయిరా, ఇక్కడెలా అంటాడు. ఏంటి, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి. జరిగింది చెప్పి వాళ్ళనే నా అడ్రస్ కనుక్కోమంటాను అంటుంది. నోనో, నీకు అడ్రస్ తెలియనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? ఇక్కడే ఉండి కాస్త ప్రశాంతంగా ఆలోచించు, గుర్తొస్తుందేమో. ఇక్కడ? అమ్మో, వీళ్ళందరి మొహాలు దొంగకోలను పట్టే వాళ్ళలా ఉన్నాయి. నేను ఇక్కడ ఉండను, నన్ను పోలీస్ స్టేషన్కి అంటూ ఉంది ఆ అమ్మాయి. ఏయ్, మాటి మాటికి పోలీస్ స్టేషన్ అన్నావంటే మరేం చేయాలి? సరే, వీళ్ళంతా కిందే ఉంటారు, నువ్వు పై గదిలో లాక్ చేసుకొనుండు. ఆ అమ్మాయి చుట్టూ చూసింది. వాళ్ళని చూస్తే భయంగా ఉన్నా అంతకు మించి వేరే మార్గం లేక ఒప్పుకుంది. ధర్మ రూమ్కి ఇచ్చి తనని పైకి వెళ్ళమని సైగ చేశాడు. భయంగానే మెట్లు ఎక్కుతున్న తను ధర్మ పిలుపు విని వెనక్కి తిరిగింది. నీ పేరేంటి అని అడుగుతాడు. ఎందుకు అంటుంది. నీ పేరు చెబితే నేను ఎంక్వైరీ చేయిస్తా, అప్పుడు నీ అడ్రస్ తెలుస్తుంది కదా అంటాడు ధర్మ. అమ్మో లేదు, నా పేరు చెబితే ఖచ్చితంగా తెలిసిపోతుంది. నా గురించి వీళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి అనుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. ఓయ్, పేరు అడిగితే మాట్లాడవే? అది నా పేరు కూడా గుర్తుకు రావడం లేదు అంటుంది. వాట్ అంటాడు ధర్మ. అసలు నేనెవరిని, నా పేరేంటి అంటుంది. అన్నా, కన్ఫామ్, ఖచ్చితంగా ఇది పిచ్చిదే. ఆ మాటకి ఆ అమ్మాయికి కోపం పొంగుకొచ్చింది. అటూ ఇటూ చూస్తూ కింద పడిన వస్తువు తీసి రాజు మీదికి విసిరింది. కొంచెం ఉంటే తల పగిలేదే. అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు. కోపంగా దగ్గరికి వచ్చి రాజు కాలర్ పట్టుకుంది. ఇంకోసారి పిచ్చి అన్నావో నువ్వు తాగే మందులో ఎలకల మందు కలిపేస్తాను, జాగ్రత్త. ఎలకల మందా? అది నన్నేం చేస్తుంది? స్ట్రాంగ్ బాడీ నాది అంటాడు రాజు. ఇదిగో,
ఇలానే మా అప్పిగాడు కూడా బిల్డప్ ఇచ్చి గ్లాసుడు ఎలుకల మందు లటుక్కున తాగి పుటుక్కున చచ్చాడు తెలుసా అంటుంది ఆ అమ్మాయి. హా, ఇవన్నీ బాగానే చెప్తున్నావు. మరి నీ పేరెందుకు గుర్తుకు లేదు నీకు? అమ్మో, అలవాటులో పొరపాటుగా వాగేశానా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మాట్లాడవేం? మీ అప్పిగాడు గుర్తున్నాడు. వాడు తాగి చచ్చిన ఎలకల మందు గుర్తుంది. కానీ నీ పేరు గుర్తుకులేదా? తింగరోడు అనుకున్నాను. లాజిక్లు బాగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. ఆలోచిస్తూ ధర్మ వైపు చూసింది. తను కూడా డౌట్గా చూడటంతో కళ్ళు తిరిగినట్టు నటించి స్పృహ తప్పి పడిపోయింది. ధర్మ తనని గమనించి కింద పడిపోకుండా పట్టుకున్నాడు. అమ్మాయి, ఏమైంది? ఓయ్ అన్నా, ఇది కావాలనే నటిస్తుందేమో అని నా అనుమానం. దొంగ సచ్చినోడు కనిపెట్టేశాడు. కళ్ళు తెరవకుండా మనసులోనే తిట్టుకుంటుంది. నువ్వు ఊరుకోరా, నటించాల్సిన అవసరం తనకేంటి? షాక్లో ఉంది కదా, కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి, అన్నీ గుర్తొస్తాయి అంటాడు ధర్మ. తనని ఎత్తుకొని పై గదికి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. ధర్మ గది నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళు తెరిచి ఆలోచిస్తూ కూర్చుంది. ఎలా అయినా కొన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలి. కానీ వీళ్ళని నమ్మొచ్చా? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో ప్రార్థిస్తూ ఉంటుంది. ధర్మ కిందికి రావడం చూసి దగ్గరికొచ్చారు అతని అనుచరులు. అన్నా, ఈ పిల్ల వల్ల మనకి ఇంకో సమస్య వచ్చేలా ఉంది. ఎలా వదిలించుకోవాలి ఈ పిల్లని? ఏం కాదులే, అయినా నన్ను దాటి మీ వరకు వచ్చే ధైర్యం ఎవరు చేయరు, కానీ పని చూసుకోండి అంటాడు ధర్మ. సరే అన్నా, కానీ మన కిరణ్ సంగతి ఏందన్నా? ఏం చేయాలో ఆలోచిస్తాలే. పెద్దమ్మకి కంగారు పడొద్దని ధైర్యం చెప్పు. నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే అన్నా. ఇంకో విషయం, ఆ అమ్మాయి ఇక్కడున్నట్టు కాలనీలో ఎవరికీ తెలియనివ్వకండి. తప్పుగా అనుకుంటారు. అవునవును, ధర్మ అన్న అంటే కాలనీలో అందరికీ చాలా అభిమానం. వాళ్ళు తప్పుగా అనుకోకూడదు. మేం చూసుకుంటాంలే అన్నా అంటాడు రాజు. ధర్మ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అలసటతో చాలాసేపు నిద్రపోయింది. ఎవరో తనని తరుముతున్నట్టు పీడకలలు వస్తూనే ఉన్నాయి. ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచి కూర్చుంది. తను ఎక్కడుందో కాసేపు తనకి అర్థం కాలేదు. 2 నిమిషాలకి అంతా గుర్తొచ్చి బెడ్ మీద నుండి లేచి వాష్రూంలోకి వెళ్ళింది. మొహం కడుక్కొని బయటకు వచ్చేసరికి డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. భయపడుతూనే డోర్ కొద్దిగా ఓపెన్ చేసి బయటికి చూసిన తనకి రాజు కనిపించాడు. డోర్ ఓపెన్ చేసి తలుపుకి అడ్డంగా నిలబడింది. ఏంటి అంటుంది. ఏంటి మెక్కవా? ఉదయం నుండి ఏమీ తినలేదు. ఇలాగే ఉంటే చస్తావు. ఇదిగో అన్నం తిను అంటాడు రాజు. థ్యాంక్స్, చాలా ఆకలిగా ఉంది. ప్లేట్ తీసుకొని ముద్ద నోట్లో పెట్టుకున్న తను ఒక్కసారిగా బయటికి ఊసేసింది. చిచ్చి, ఇలా ఉందేంటి? ఎవరు చేశారు? ఎవరూ చేయలేదు. బయట హోటల్ నుండి తీసుకొచ్చాం. ఇలాంటి ఫుడ్ తింటే త్వరగా టఫా కట్టేస్తారు. మీరు కూడా తినకండి అంటుంది. మేము రోజు ఈ భోజనమేగా తినేది అంటాడు రాజు. అమ్మో, రోజు ఇదే తింటున్నారా? అందుకే ఇలా అడ్డదిడ్డంగా పెరిగావు. నేను వంట చేస్తా గానీ ఆ ఫుడ్ మాత్రం తినకండి అంటుంది. వంట చేయడానికి ఇంట్లో ఏమీ లేవు. అయితే బయటికెళ్ళి తీసుకురా. ఏంటి? చెప్పింది వినబడలేదా? వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురా. ఓయ్, ఇక్కడ మేమేది పెడితే అది తినాలి. అది మానేసి ఆర్డర్లు వేస్తావేంటి? పోయి తీసుకురా ఓయ్. ఒక్కసారి నా చేతి వంట తిన్నావంటే చచ్చినా మర్చిపోవు. ఏం అంత చెత్తగా ఉంటాయా? రేయ్ అప్పల నర్సయ్య. అప్పల నర్సయ్య వాడెవడు? ఎవడో గొట్టంగాడులే. నువ్వు ఇలాగే వాగావంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. జాగ్రత్త. ఇది మళ్ళీ మొదటికొచ్చింది. ఎందుకొచ్చిన గొడవ? ఆ కూరగాయలేవో తెచ్చి పడేస్తే పోయిద్ది అనుకుంటాడు రాజు. ఏంటి, తెస్తావా లేదా? హా, తెస్తాలే అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డోర్ వేసి బెడ్ మీద కూర్చుంది తను. తానింకా పెళ్లి కూతురు డ్రెస్లోనే ఉంది. మార్చుకుందామంటే వేరే డ్రెస్ లేదు. ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ కూర్చుంది. కాసేపటికి రాజు కూరగాయలు తెచ్చి పిలవటంతో కిందికొచ్చింది. అందరూ తన వైపు చూశారు. వాళ్ళ మొహాలు భయంకరంగా ఉండటంతో కాస్త భయపడింది తను. ఒకసారి చుట్టూ చూసింది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నెమ్మదిగా కిచెన్ వైపు నడిచి వంట మొదలుపెట్టింది. ధర్మ ఇంటి లోపలికి వచ్చేసరికి వంటల గుమగుమలు నాసిక పుటాల్ని మధురంగా తాకాయి. ఆశ్చర్యపోతూనే లోపలికి అడుగు పెట్టాడు. తన మనుషులందరూ వరద బాధితులకి బిర్యానీ పొట్లం దొరికినట్టుగా
ఆబగా తింటూ కనిపించారు. వావ్! స్మెల్ అదిరిపోయింది. ఎక్కడి నుండి తీసుకొచ్చారా? హోటల్ ఫుడ్ కాదన్నా, ఆ పిచ్చిది. అదే నిన్న మనం ఎత్తుకొచ్చాం కదా, ఆ పిల్ల వండింది. ఏంటి? అసలు తనని కిందికెందుకు రానిచ్చారు? ఏమైందన్నా? కాలనీలో ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు? ఇప్పుడు ఎవరూ రారులే అన్నా. రా, నువ్వు కూడా భోజనం చెయ్యి. మిమ్మల్ని మెక్కడం తప్ప ఏమీ తెలీదు. ఆ అమ్మాయి ఎక్కడా? కిచెన్లో ఉందన్నా. కిచెన్ వెనకే ఉండటంతో వెనక్కి తిరిగాడు. అప్పుడే పులిహోర కలిపి ప్లేట్తో బయటికి వస్తున్న తను ధర్మ వెనక్కి తిరిగేసరికి చేతిలో ప్లేట్ పైకి ఎగిరింది. ఆ ప్లేట్ పక్కనే కూర్చొని ఉన్న రాజు నెత్తి మీద పడటంతో బాబోయ్ అని అరిచి కింద పడ్డాడు. తను కింద పడబోతుంటే నడుం పట్టుకొని ఆపాడు ధర్మ. అతని స్పర్శకి గుండె జల్లుమంది తనకి. ధర్మని చూస్తూ ఉండిపోయింది. ఇక్కడ ధర్మ పరిస్థితి అలానే ఉంది. ఇద్దరి తల మీద అక్షింతలుగా మారిన పులిహోర వల్ల కొత్త దంపతులని తలపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు రాజుని పైకి లేపి కూర్చోబెట్టి నవ్వుతూ చెదురులు ఆడుతూ ఉన్నారు. దాంతో ఇక్కడ తన్మయత్వంలో మునిగిన ధర్మని, ఆ అమ్మాయిని గమనించలేదు వాళ్ళు. ఇంతలో అన్న అంటూ ఒక 18 ఏళ్ల అబ్బాయి లోపలికొచ్చాడు. ఆ అబ్బాయి పిలుపుతో తేరుకొని తనని వదిలి దూరంగా జరిగాడు ధర్మ. కిరణ్, బయటికెలా వచ్చావురా? మా కాలేజ్ స్టూడెంట్స్ స్టేషన్ ముందు గొడవ చేశారన్నా, దాంతో నన్ను వదిలేశారు. నువ్వెక్కడ మళ్ళీ ఆ కమిషనర్తో పెట్టుకొని ఇరుక్కుంటావు అని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను అంటాడు. ఆల్రెడీ ఇరుక్కున్నాగా ఈ పిచ్చిదాని దగ్గర. రాజు తనలో తానే అనుకుంటుంటాడు. పక్కనే ఉన్న అమ్మాయి గుర్రుగా అతని వైపు చూసింది. ఇదేంటి ఇలా చూస్తుంది? వినబడిందా ఏంటి అనుకుంటాడు రాజు. అవును, ఈ అమ్మాయి ఎవరన్నా? ధర్మ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. అందరి గుండెల్లో రాయి పడింది. వీడికి తెలిసిందంటే కాలనీ మొత్తం టామ్ టామ్ వేసేస్తాడు అని వాళ్ళ భయం. ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. ఎవరన్నా? మీ చుట్టమా అని అడుగుతాడు కిరణ్. హా, అవును కిరణ్, చుట్టమే. ధర్మన్న మరదలు ఉదయాన్నే ఊరు నుంచి వచ్చింది. ధర్మ కోపంగా రాజు వైపు చూశాడు. అవునా? చెప్పనే లేదు. హాయ్ వదినమ్మా. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా స్మైల్ ఇచ్చి ఊరుకుంది. హా కిరణ్, అమ్మ కంగారు పడుతుంది, నువ్వెళ్ళు. సరే అన్నా. కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ధర్మ కోపంగా రాజు కాలర్ పట్టుకొని 2 చెంపలు వాయించాడు. అన్నా, కొట్టకు. ఆ పిల్ల నా మరదలని ఎందుకు చెప్పావురా? మరి వయసులో ఉన్న అమ్మాయిని అక్కో చెల్లో అని చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? అలా చెప్పినా వాళ్ళకి డౌట్ వచ్చి ఆ అమ్మాయి ఎవరా అని కూపిలు లాగుతారు. అసలే ఈ పిల్లెవరో ఏమిటో మనకే తెలీదు. ఇదేమో తిక్క తిక్క సమాధానాలు చెప్తుంది. అనవసరమైన రిస్కులు అవసరమా అన్నా? అందుకే మరదలని చెప్తే ఎవడికి ఎలాంటి డౌటు రాదు అంటాడు రాజు. రాజు చెప్పింది నిజమే అనిపించింది ధర్మకి. కానీ దీనివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని అనుమానంగానే ఉంది అతనికి. ఇదిగో అమ్మాయి, ఎవరైనా అడిగితే ధర్మన్న మరదలననే చెప్పు. అలాగే బావా, రా భోజనం చేద్దువు గాని అని చొరవగా చెయ్యి పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి భోజనం వడ్డించింది. ఆ పిల్ల స్పీడ్కి ధర్మ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఏంటి బావా అలా చూస్తున్నావు? ముందు భోజనం చెయ్యి, తర్వాత తీరుబడిగా చూద్దువు గాని అంటుంది. సరేనా అంటూ కిచెన్లోకి దూరింది మళ్ళీ. రాజు దగ్గరికొచ్చి నిలబడ్డాడు. అబ్బో, ఇది పెద్ద ముదురు కంచన్నా. తన గురించి ఏ విషయాన్ని బయట పెట్టడం లేదు చూడు అంటాడు. నాకెందుకో ఈ పిల్ల కావాలనే మన దగ్గర నిజం దాస్తుందేమో అనిపిస్తుంది. నాకు తెలుసు, తన పేరు గుర్తులేదు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఏదో ప్రాబ్లంలో ఉందిలే అని వదిలేశాను. ఇవాళ ఎలా అయినా ఈ అమ్మాయి గురించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటాడు ధర్మ. ధర్మ, ధర్మ, బయటి నుంచి ఎవరిదో పిలుపు వినిపించటంతో పైకి లేచి ముందుకొచ్చారు. ఒక మధ్య వయసున్న ఆవిడ సర్రున లోపలికి దూసుకొచ్చి ధర్మ ఎదురుగా నిలబడింది. పెద్దమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? కిరణ్ ఇంటికి వచ్చాడా? హా, వాడొచ్చాడులే ధర్మ. నీ మరదలు వచ్చిందంట కదా, ఎక్కడుంది అంటుంది. ధర్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలనీ మొత్తానికి విషయం పాకి ఒక్కొక్కరుగా కాలనీలో అందరూ ఇంటికి రావడం, ఆ అమ్మాయిని చూసి వెళ్ళటం. కొంతమంది అయితే చమత్కారంగా మాట్లాడారు కూడా. రాజు చేసిన పనికి పీకొల్లొద్దు కోపంలో ఉన్నాడు ధర్మ. అలానే సాయంత్రం అయిపోయింది. ధర్మ తల పట్టుకుని టెర్రస్ మీద కూర్చున్నాడు. తన అనుచరులందరూ అక్కడే ఉన్నారు. కాసేపటికి ఆ అమ్మాయి అక్కడికొచ్చింది. ధర్మ తనని చూసి షాక్ అయ్యాడు. ఏయ్,
నా డ్రెస్ వేసుకున్నావేంటి? మరి నా దగ్గర డ్రెస్సెస్ లేవుగా, అందుకే ఇది వేసుకున్నా అంటుంది ఆ అమ్మాయి. హో, సరే, ఇలా వచ్చి కూర్చో అంటాడు. నవ్వుతూ దగ్గరికొచ్చి ధర్మ పక్కనే ఉన్న బెంచ్ మీద కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరు నువ్వు, నీ పేరేంటి అని అడుగుతాడు ధర్మ. ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. ఇంట్లో నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని పారిపోయి వచ్చావా? అంటుంది. మరి పెళ్లి కూతురి డ్రెస్లో ఎందుకున్నావు? అది సరదాగా మండపంలో తిరుగుతుంటే పెళ్లి కూతురు రూమ్లో ఈ డ్రెస్ కనిపించింది. నాకు బాగా నచ్చింది, అందుకే వేసుకొచ్చేసాను అంటుంది. మా తల్లే, అన్నా, ఇప్పటి వరకు ఇది పిచ్చిది మాత్రమే అనుకున్నాను, దొంగది కూడా అంటాడు రాజు. ఆ అమ్మాయి కోపంగా రాజు వైపు చూసింది. నువ్వు ఉండరా, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మాయి. తను ఏం మాట్లాడకుండా తలదించుకుంది. అలా మౌనంగా ఉంటే నీ ప్రాబ్లం ఏమిటో నాకెలా తెలుస్తుంది చెప్పు. కనీసం నీ పేరైనా చెప్పు. నా పేరు అంటూ గ్యాప్ ఇచ్చి చుట్టూ చూసింది. పేరు చెబుతుందేమో అన్న ఆతృతలో అందరూ తన వైపే చూస్తున్నారు. ధర్మ వైపు తిరిగి తన కళ్ళలోకి చూసింది. ధర్మ కూడా తన కళ్ళలోకి చూశాడు. తన ఊరు పేరు చెప్పే ఉద్దేశం ఆ అమ్మాయికి లేదని అర్థమైంది ధర్మకి. కానీ తన కళ్ళల్లో చెప్పుకోలేని బాధ కనిపిస్తుంది. చెప్పు, నీ పేరేంటి అని మళ్ళీ అడిగాడు. గుర్తులేదు అంటుంది. రాజు కోపంగా పైకి లేచి పక్కనే ఉన్న కుండీ పట్టుకొని ఆ అమ్మాయి మీదికొచ్చాడు. తాను మాత్రం భయం బెరుకు లేకుండా అలానే కూర్చుంది. పక్కనున్న వాళ్ళు రాజు ఆపి కింద కూర్చోబెట్టారు. నువ్వు ఉండరా, అన్న మాట్లాడుతున్నాడు కదా, దీనితో మాట్లాడి వేస్ట్ రా. అన్న, నువ్వు అను, దీన్ని తీసుకెళ్ళి ఊరు చివర వదిలేసి వస్తాను. రేయ్, నువ్వు నోర్మొయ్. చూడమ్మాయి, అమ్మాయి కాదన్నా, రాక్షసిది. తినడం తప్ప ఏ పని చేయని నాతో ఎంగిలి గిన్నెలన్నీ కడిగించింది. ఏ పని చేయకపోతే తిన్నదంతా శరీరంలో కొవ్వులా మారిపోతుంది. ఆ తర్వాత కోసి తీయాలి నీ కొవ్వుని అంటుంది ఆ అమ్మాయి. "ఆ? అనవసరమైనవన్నీ లోడా లోడా బాగానే చెప్తున్నావు, నీ పేరు మాత్రం చెప్పడం లేదు. పోనీలేరా, మనమే మంచి పేరు పెడదాం. ఏదైనా మంచి పేరు చెప్పండి. పిచ్చి పుల్లమ్మ అని పెట్టన్నా, దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది. చిచ్చి, చక్కనైన చుక్కలా ఉంది, నక్షత్ర అని పెడదాం. ఎలా ఉందన్నా అన్నాడు వాళ్ళల్లో ఇంకొకడు. ఎహే, నక్షత్ర కాదు, చందమామ అని పెడదాం, ఇంకా బాగుంటుంది అన్నాడు ఇంకొకడు. అందరూ తలో పేరు చెబుతూ వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడుతున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ గొడవ చూస్తూ నవ్వుకుంటుంది. ధర్మ మాత్రం తనని పరిశీలిస్తూ కూర్చున్నాడు. మగాడికి మతి పోగొట్టేంత అందం కాదు, కానీ ఒక మోస్తారు అందగత్తి. తెల్లని తెలుపు కాదు, పసుపు పచ్చ రంగు మేని ఛాయ తనది. కలువరేకుల్లాంటి కళ్ళు తనకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నవ్వితే విచ్చుకునే ఎర్రటి పెదాలు. ఆ వెన్నెల వెలుగుల్లో చూడ ముచ్చటగా కనిపిస్తుంది తను. అన్నా, నువ్వు చెప్పు, ఏం పేరు బాగుంటుంది తనకి? ధర్మ చూపు తిప్పుకొని వాళ్ళ వైపు చూశాడు. "హా?" అంటాడు. మేం పెట్టిన పేర్లు మాకే నచ్చడం లేదు, కానీ నువ్వే పెట్టన్నా, చెప్పు, ఏం పేరు పెడదాం? వెన్నెల అంటాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ధర్మ వైపు తిరిగింది. అతను ఆ పేరు ఎందుకు చెప్పాడో అతనికి అర్థం కావటం లేదు. అందరూ బాగుంది అని ఆ పేరునే ఫిక్స్ చేసేశారు. అమ్మయ్య, ఈ పిల్లకి ఒక పేరు సెట్ అయింది. అలాగే త్వరగా అడ్రస్ కనుక్కుంటే వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు. వాళ్ళందరూ కబుర్లో పడ్డారు. ఆ అమ్మాయి టెర్రస్ చివరికి వచ్చి నిలబడింది. ధర్మ వెనక్కి వచ్చి పక్కనే నిలబడ్డాడు. నీకు పేరు నచ్చిందా? బాగుంది అంటుంది. నువ్వు నీ గురించి ఏ విషయం బయట పెట్టదలుచుకోలేదని నాకు అర్థమైంది. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు. నువ్వు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నావని మాత్రం అర్థమైంది. నిన్ను మాటి మాటికి అడిగి ఇబ్బంది పెట్టను. నీ ప్రాబ్లం తీరే వరకు ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ ఎవరి వల్ల నీకు ఎలాంటి నష్టమూ జరగదు. పేరుకు రౌడీలమే కానీ మానవత్వాన్ని మరిచేంత క్రూరత్వం అయితే మాలో లేదు అంటాడు ధర్మ. నిజమే, పైకి కనిపించేదంతా నిజం కాదు. రౌడీల్లా కనిపించే మీలో ఒక మంచి మనిషి దాగి ఉన్నట్టుగానే పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ నీట్గా ఉండే మనుషుల్లో మనకి కనిపించని క్రూరత్వం దాగి ఉండొచ్చు. అనాలోచితంగా ఆ మాట అన్నా అది తన గుండె లోతుల్లోంచి బయటికొచ్చిందన్న విషయం అర్థమైంది ధర్మకి. తననే చూస్తూ నిలబడ్డాడు. తాను సర్దుకుని ధర్మ వైపు చూసింది. మీకు ఇబ్బంది కలిగిస్తున్నానని తెలుసు. కొన్ని రోజులు నాకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వండి చాలు అంటుంది. సరే, వెళ్ళి పడుకో అంటాడు ధర్మ. తను అక్కడి నుండి కిందికి వెళ్ళిపోయింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడే నిద్రపోయారు. ధర్మ మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎవరి అమ్మాయి?
ఎందుకు తన గురించి ఏమీ చెప్పటం లేదు? అంత పెద్ద కష్టం ఏమొచ్చింది తనకి? అని ఇలా రకరకాల ఆలోచనలతో అక్కడే చైర్లో నిద్రపోయాడు ధర్మ. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే దట్టమైన పొగ ఇంటిని కప్పేసింది. అందరూ నిద్రలో నుంచి లేచి దగ్గుతూ చుట్టూ చూసుకున్నారు. రాత్రందరూ అక్కడే నిద్రపోయారు అన్న విషయం గుర్తొచ్చి ఆ పొగ ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ కిందికొచ్చారు. ఇల్లంతా ఆ పొగతోనే నిండిపోయింది. ఏమీ కనిపించటం లేదు కూడా. అన్నా, రాత్రికి రాత్రే మనం చచ్చి స్వర్గానికి గాని వచ్చామా ఏంటి? ధర్మ కోపంగా రాజు నెత్తి మీద మొట్టాడు. అమ్మా అనుకుంటూ తలో పక్క వెళ్ళి వెతకటం మొదలుపెట్టారు. ధర్మ చేతికి స్విచ్ బోర్డు తగలడంతో ఫ్యాన్లన్నీ ఆన్ చేశాడు. కాసేపటికి పొగ బయటికి పోయి ఇల్లు దర్శనమిచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉండిపోయారు. ఇల్లంతా తలతల మెరిసిపోతుంది. ఎక్కడివక్కడ నీట్గా సర్ది మనుషులు ఉండే కొంపలా కనిపించేసరికి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అన్నా, ఏమైంది? మన ఇల్లు ఇంత నీట్గా ఉందేంటి? ధర్మ చుట్టూ చూశాడు. వెన్నెల లోపలికి వస్తూ కనిపించింది. పొగ ఇంకా పూర్తిగా పోకపోవడంతో తెల్లటి పరికిని ఓనిలో వస్తున్న తనని చూసి జడుసుకున్నారు అందరూ. ధర్మ మాత్రం తనని చూస్తూ నిలబడ్డాడు. తను దగ్గరికొచ్చి నిలబడింది. లేచారా? వెళ్ళి రెడీ అయ్యిరండి, టిఫిన్ చేద్దురు అంటుంది. ఏయ్ ఆగు, నిన్న బట్టలు లేవు అన్నావు, మరి ఈ డ్రెస్ ఎక్కడి నుండి వచ్చింది? మీ పిన్ని గారు ఇచ్చారు. నిన్న ఆవిడొచ్చినప్పుడు బట్టలేం తెచ్చుకోలేదని చెప్పాను. ఉదయాన్నే వాళ్ళ అమ్మాయి డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చింది. హో, అది సరే. ఏంటిదంతా? ఇల్లంతా నిన్నెవడు సర్దమన్నాడు? అలా అంటావేంటి బావా? నేను వచ్చాక కూడా ఇల్లు ఇంత చెత్తగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? ఆ అమ్మాయి మళ్ళీ బావా అని పిలిచేసరికి ఆశ్చర్యంగా తననే చూస్తున్నాడు. తను నవ్వుతూ వెనక్కి చూడమని సైగ చేసింది. కాలనీలో ఉండే ఒక పెద్దావిడ లోపలికి రావటం చూశాక అర్థమైంది తను ఎందుకలా మాట్లాడిందో. ధర్మ, టిఫిన్ ఇక్కడికి పంపించేయమంటావా? వద్దులే అవ్వా, నేనున్నానుగా. మా బావకి నేను వండి పెడతాలే, మీరు వెళ్ళండి అంటుంది వెన్నెల. ధర్మ, భలే చురుకైన పిల్లరా నీ మరదలు. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అందరితో భలే కలిసిపోతుంది అంటుంది ఆవిడ. ధర్మ స్మైల్ ఇచ్చి వెన్నెల వైపు చూశాడు. బామ్మతో మాట్లాడుతూ ధర్మ వైపు ఊరగా ఒక చూపు విసిరింది. ఆ ఒక్క చూపుకి అతని మనసు అల్లకల్లలమైంది. అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెన్నెల నవ్వుకుంటూ అవ్వని బయటికి పంపించి అక్కడే నిలబడి ఉన్న మిగిలిన వాళ్ళ దగ్గరికి వచ్చింది. మీ సంగతేంటి? స్నానం చేయరా? చేస్తానులే కానీ నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేను ఉండే చోటు ఇంత చెత్తగా ఉంటే నాకు నచ్చదు, అందుకే అంటుంది. అబ్బో, అంటే ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయ్యావా? నీకెందుకు రావన్నీ? పోయి శుభ్రంగా స్నానం చేసిరా. అందరూ వెళ్ళండి, మీకోసం వేడివేడిగా దోశలు వేసి పెడతాను అంటుంది. అలాగే అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెన్నెల కిచెన్లోకి వెళ్ళింది. కాసేపటికి ధర్మ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ కిచెన్లోకి వచ్చాడు. వెన్నెల, వీళ్ళంతా ఎక్కడా? స్నానం చేసి రమ్మని పంపించాను బావా అంటుంది. ధర్మ అవాక్కయ్యి తన వైపు చూశాడు. హో, సారీ, ఇక్కడెవరూ లేరు కదా, మర్చిపోయాను. వాళ్ళు వస్తారులే కానీ నువ్వు కూర్చో, టిఫిన్ వడ్డిస్తాను అంటుంది. ధర్మ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. తను అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది ధర్మాకి వడ్డించి పక్కనే కూర్చుంది. ఇవన్నీ ఎప్పుడు చేశావు అంటాడు. ఇప్పుడే అంటుంది. ఇంత తక్కువ టైంలో ఎలా? ఇది పెద్ద పనా ఏంటి? ఒకవైపు దోశలు వేస్తూ ఇంకోవైపు చట్నీలు చేసేశాను. తిని చెప్పు ఎలా ఉన్నాయో. ధర్మ నవ్వుతూ చిన్న ముక్క తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెన్నెల తన వైపే చూస్తూ కూర్చుంది. సూపర్ అని చేతితో సైగ చేశాడు. తను నవ్వుకుంటూ ఉంది. ఇంతలో మిగిలిన గ్యాంగ్ అక్కడికి రావటంతో అందరినీ కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించింది. ఇన్ని రోజులు బయట తిండి తిన్న వాళ్ళ నోటికి ఇంటి భోజనం రుచి తెగ నచ్చేసింది. రాజైతే 2 నిమిషాల్లో 5 దోశలు లాగించేశాడు. వెన్నెల మళ్ళీ వడ్డించి చట్నీ వేసేలోపు ఒక దోశ తీసి నోట్లో కుక్కుకున్నాడు. గొంతు అడ్డుపడి పొలమారటంతో వెన్నెల తల మీద తడుతూ వాటర్ తాగిస్తుంది. నెమ్మదిగా తిను, ఎవడో తరుముకొస్తున్నట్టు ఆ కంగారేంటి అంటుంది. దోశలు భలే రుచిగా ఉన్నాయి వెన్నెల, ఇంకా ఉన్నాయా అని అడుగుతాడు. హా, ఉన్నాయి, ఉండు తెస్తాను. ధర్మ నవ్వుకుంటూ పైకి లేచి సింక్ దగ్గరికి వచ్చాడు. వెన్నెల హాట్ బాక్స్లో మిగిలిన 2 దోశలు తీసుకువచ్చి రాజు ప్లేట్లో వేసింది. రెండేనా అన్నట్టు తన వైపు చూశాడు. ఇంక లేవు కానీ రేపు ఎక్కువ వేస్తాలే అంటుంది. అలాగే, ఇవాల్టికి వీటితో సరిపెట్టుకుంటాను అంటాడు రాజు.
వెన్నెల నవ్వుకుంటూ కిచెన్ వైపు వచ్చింది. ధర్మ అక్కడే నిలబడి ఉన్నాడు. ఆగు, నువ్వు తిన్నావా? హా, ఎప్పుడో తినేసాగా అంటుంది. ధర్మ సూటిగా తన కళ్ళలోకి చూసేసరికి తల దించుకుంది. మొత్తం వాడికే పెట్టేశావు, నువ్వేం తింటావు? పోనీలే ధర్మ, నోరారా అడిగాడు, లేవని ఎలా చెప్పగలను అంటుంది వెన్నెల. ధర్మ వెన్నెల డిస్కషన్ విన్న రాజు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ దగ్గరికొచ్చాడు. వదినా, నువ్వు నిజంగా దేవతవి వదినా, నువ్వు తినకుండా నాకు పెట్టేశావా అంటాడు. ఓహో, బాగా ఎమోషనల్ అయిపోకు, ఇక్కడ తిన్న గిన్నెలన్నీ నువ్వే కడగాలి అంటుంది. ఏంటి? హా, లేకపోతే ఊరికే అన్ని దోశలు మెక్కి కూర్చుంటే ఎలా? త్వరగా తిని పెరట్లోకి రా అంటుంది. అని వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధర్మతో పాటు మిగిలిన వాళ్ళు కూడా గట్టిగా నవ్వుతూ రాజుని ఆట పట్టిస్తున్నారు. ఏంటేంటి? వదినా, నువ్వు దేవతవి, ఇప్పుడనరా చూద్దాం. రాక్షసి, పెద్ద బ్రహ్మ రాక్షసిరా అది, ఇవాళ అయిపోయింది నా చేతుల్లో, అదో నేను తేలిపోవాలి ఈరోజు అంటాడు రాజు. అని కోపంగా పెరటి వైపు వెళ్ళాడు. వెన్నెల కర్ర పట్టుకుని నిలబడింది. అమ్మో, నిన్న గిన్నెలు కడగను అన్నందుకే కర్ర పట్టుకుని వెంటపడింది. మళ్ళీ పరిగెత్తే ఓపిక నాకు లేదు, కానీ అది చెప్పిన పని చేసేస్తే బెటర్ అనుకుంటూ ఉంటాడు. ఓయ్, తినడం అయ్యిందా లేదా? హా, అయ్యింది, వస్తున్నా. ధర్మ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆ రోజు సెటిల్మెంట్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరిన ధర్మకి వెన్నెల డ్రెస్సెస్ లేవు అని చెప్పిన విషయం గుర్తొచ్చింది. పక్కనే ఉన్న షాపింగ్ మాల్లోకి వెళ్ళి కొన్ని డ్రెస్సులు తీసుకుని బయటికి వచ్చాడు. జీప్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ వెన్నెల మాటలు, అల్లరి తన మైండ్ని వదిలి బయటికి వెళ్ళటం లేదు. ఏంటిది? ఈ పిల్ల దగ్గరుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. 2 రోజుల పరిచయానికే బాగా దగ్గరి మనిషిలా అనిపిస్తుంది. నోనో, ఆ అమ్మాయి ఏ క్షణాన్నైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇలా డిస్టర్బ్ అవ్వకూడదు అని ఆలోచించుకుంటూ ఇంటికి చేరటంతో జీప్ పార్క్ చేసి లోపలికొచ్చాడు. తన మనుషులందరూ రౌడీలమన్న విషయాన్ని మర్చిపోయి ఇల్లు శుభ్రం చేస్తూ కనిపించారు. రేయ్, ఏం చేస్తున్నారు? వెన్నెల ఆర్డర్ అన్నా, ఇక్కడ సామాన్లన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయని ఒక క్రమంలో సర్దమంది, అదే చేస్తున్నాం. తనెక్కడా? పైన నీ గది సర్దుతుంది. ఏంటి? అసలు ఇవన్నీ తనకెందుకు అని కోపంగా పైకి వచ్చాడు. వెన్నెల బీరువా సర్దుతూ అందులో ఒక ఫైల్ కనిపించటంతో ఓపెన్ చేసి చూసి షాక్ అయింది. గది లోపలికొచ్చిన ధర్మకి వెన్నెల చేతిలో ఆ ఫైల్ చూసేసరికి కోపం ఎక్కువైంది. దగ్గరికొచ్చి విసురుగా ఫైల్ లాక్కున్నాడు. ధర్మ అంటుంది. ఏయ్, నీకు ఇక్కడేం పని? అది సర్దుదామని. అవసరం లేదు, చనువిచ్చాను కదా అని ఏం చేసినా ఊరుకుంటానని మాత్రం అనుకోకు. నీ హద్దుల్లో నువ్వుండు, గెట్ అవుట్ అంటాడు. ధర్మ కోపం చూసి జడుసుకొని బయటికి వచ్చేసింది తను. ధర్మ ఆ ఫైల్ని బీరువాలోకి విసిరికొట్టి డోర్ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాజు, మీ అన్నెక్కడా? టెర్రస్ మీద ఉన్నాడు, భోజనానికి రమ్మని చెప్పు. వద్దు వెన్నెల, అన్న చాలా అప్సెట్లో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళామంటే కొట్టినా కొడతాడు. అలా అని అలా వదిలేస్తారా? నీకు తెలీదు వెన్నెల, అన్న మూడ్ చేంజ్ అయ్యే వరకు ఎవరిని దగ్గరికి రానివ్వడు. మాకిదంతా అలవాటే. సరే, నేనే వెళ్ళి పిలుస్తాను. వెన్నెల, వద్దు అంటాడు రాజు. పర్లేదు, కాసేపు వెయిట్ చేయండి, మీ అన్నతో కలిసి భోజనం చేద్దురు అంటుంది వెన్నెల. అని వెన్నెల అక్కడి నుండి టెర్రస్ మీదకొచ్చింది. ధర్మ ఒక మూలన కూర్చుని కనిపించటంతో దగ్గరికొచ్చి పక్కనే కూర్చుంది. అతనేం మాట్లాడకుండా తలదించుకొని కూర్చున్నాడు. సారీ ధర్మ, మీ వస్తువులు ముట్టుకుంటే మీకింత కోపం వస్తుందని తెలియక ముట్టుకున్నాను. ఇంకెప్పుడు ముట్టుకోను, ప్రామిస్ అంటుంది. ధర్మ తలెత్తి తన వైపు చూశాడు. ప్లీజ్, భోజనానికి రా అంటుంది. నాకు ఆకలిగా లేదు. సారీ చెప్పాక కూడా మొహం అలా ముడుచుకొని కూర్చుంటే ఎలా మహానుభావా? నీకు తెలుసా, కోపం వల్ల మనిషి త్వరగా ముసలివాడు అయిపోతాడంట. జుట్టు త్వరగా తెల్లబడిపోతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నీకు రావటం నాకు ఇష్టం లేదు. అసలే కాలనీలో అందరూ మీ బావని జాగ్రత్తగా చూసుకోవే పిల్ల అని నీ బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పుడు నీకేమైనా అయ్యిందనుకో, కాలనీ మొత్తం నా మీద దండయాత్రకి వస్తారు. అసలే 10 మందికి ఉపయోగపడాల్సిన వాడివి. ఇలా తిండి తిప్పలు మానేసి నీరసించిపోతే ఎలా చెప్పు అంటుంది వెన్నెల. వెన్నెల మాట తీరికి, చెప్పిన విధానానికి ధర్మకి నవ్వొచ్చింది. నవ్వుతున్న ధర్మని చూస్తూ ఉంది తను. అమ్మయ్య, నవ్వావా? అసలు ఇన్ని మాటలు ఎవరు నేర్పించారు నీకు అని అడుగుతాడు ధర్మ. చిన్నప్పుడు
వసపోసారులే అంటుంది. మనుషుల్ని మాటలతో మర్డర్ చేసేయగలవు నువ్వు తెలుసా అంటాడు ధర్మ. అవునా? అయితే నన్ను మీ గ్యాంగ్లో జాయిన్ చేసుకోండి. అప్పుడు మీరు గన్ను కత్తి వాడాల్సిన అవసరం ఉండదు కదా అంటుంది. ధర్మ నవ్వుకుంటూ ఉండిపోయాడు. అందరూ ఎదురు చూస్తున్నారు. భోజనానికి రా ధర్మ. సరే పద అంటాడు. ధర్మ పైకి లేవటంతో ఇద్దరూ కలిసి కిందికొచ్చారు. అతని మనుషులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధర్మ అప్సెట్లో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళి మాట్లాడినా అతనికి నచ్చదు. అందుకే ఆ టైంలో ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయరు. వెన్నెల 10 నిమిషాలకే ధర్మ మూడ్ చేంజ్ చేసి తీసుకొచ్చేసరికి ఆశ్చర్యంగానే ఉంది అందరికీ. అందరికీ భోజనం వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత తను తినేసి గదిలోకి వెళ్ళిపోయింది. ఎన్నో ఆలోచనలు తన మైండ్లో గందరగోళంగా ఉన్నాయి. తనేంటి ఇలా పరిచయమే లేని మనుషుల మధ్య వాళ్ళ మనిషిగా తిరగడం ఏమిటి? అసలు తనెక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో తలుచుకుంటుంటే తనకే నమ్మశక్యంగా లేదు. డోర్ చప్పుడవటంతో ఆలోచనల నుండి తేరుకుని డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ధర్మ. ఏంటి ధర్మ? అది నీకోసం డ్రెస్సెస్ తెచ్చాను. వెన్నెల ఆశ్చర్యంగా చూసింది. బ్యాగ్తో లోపలికొచ్చి కబోర్డ్లో పెట్టాడు. ఏమైనా అవసరమైతే అడుగు వెన్నెల అంటాడు. థ్యాంక్స్ ధర్మ. బయటికి వెళ్ళబోతూ వెన్నెల వైపు చూశాడు. వెన్నెల, నీకు నిద్ర వస్తుందా? లేదు అంటుంది. కాసేపు టెర్రస్ మీద కూర్చుందామా? సరే, నేను వస్తాను. 2 మినిట్స్ అంటుంది. ఓకే అంటాడు. ధర్మ టెర్రస్ పైకి వచ్చి కూర్చున్నాడు. కాసేపటికి వెన్నెల అక్కడికి వచ్చి ధర్మ పక్కనే కూర్చుంది. సారీ వెన్నెల, సాయంత్రం నీ మీద అనవసరంగా అరిచాను అంటాడు. పర్లేదులే. ఒక విషయం అడుగుతాను, సీరియస్ అవ్వవు కదా? నువ్వు అడగాలి అనుకునేది ఆ ఫైల్ గురించే కదా? అవును. నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అయ్యుండి ఇలా రౌడీలా మారటం ఏంటి అని అడుగుతుంది. పరిస్థితులు వెన్నెల. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? నేనొక ఐఏఎస్ క్వాలిఫై పర్సన్ని అంటాడు. ఏంటి? మా అమ్మ నన్ను ఒక కలెక్టర్గా చూడాలని అనుకుంది. కష్టపడి చదివించింది. నేను కూడా అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకొని ర్యాంక్ స్టూడెంట్గా నిలిచాను. కానీ కలెక్టర్ అవ్వటానికి చదువుంటే సరిపోదు అని తర్వాతే నాకు అర్థమైంది. లంచం. అమ్మ ఇల్లు వాకిలి అమ్మి డబ్బులిచ్చింది. కానీ చదివి సాధించాల్సిన దాన్ని లంచం ఇచ్చి కొనటం ఇష్టం లేక వాళ్ళని ఎదురించాను. నా ర్యాంకు కూడా వాళ్ళకి అడ్డంకిగా మారటంతో నా మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. నీకు తెలిసే ఉంటుంది కదా, ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇక ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చే అవకాశమే ఉండదు. మరి మీ అమ్మగారు? కొడుకుగా కూడా నేను ఫెయిల్ అయ్యాను వెన్నెల. నేను జైలుకి వెళ్ళిన మరుసటి రోజే అమ్మ చనిపోయింది హార్ట్అటాక్తో. ధర్మ బాధపడటం చూసి భుజం మీద చేయి వేసింది తను. అన్ని రోజులుగా గుండెల్లో దాక్కున్న దుఃఖం బయటికి రావటంతో వెన్నెలని హత్తుకున్నాడు. ధర్మ తల నిమురుతూ ఓదారుస్తుంది. ధర్మ తేరుకొని తనని వదిలి పక్కకి జరిగి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. ధర్మ, బాధపడకు. అమ్మ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా అమ్మ నా వల్లే చనిపోయింది వెన్నెల. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాల్ని బాధల్ని తట్టుకుని నన్ను పెంచి పెద్ద చేసింది. చదువు నేర్పించింది. కానీ నేను ఆ చదువు వల్లే అమ్మని కాపాడుకోలేని నిస్సహాయున్నైపోయాను. ఇక ఆ క్షణం నుండి నా చదువు నాకు అవసరం లేదు అనిపించింది. ఒంటరివాడినైన నాకు ఈ కాలనీ ఆశ్రయంగా మారింది. మొదటి చిన్న చిన్న సెటిల్మెంట్స్తో మొదలైన నా దందా క్రమంగా పెద్దగా మారి ఇప్పుడు ఆ కలెక్టర్లే సెటిల్మెంట్స్ కోసం నా దగ్గరికి వస్తున్నారు. వెన్నెల మౌనంగా ఉండిపోయింది. నేను ఒక చదువుకున్న మూర్ఖుడిలా కనిపిస్తున్నాను కదా అంటాడు. లేదు ధర్మ, మన బ్రతుకు మనల్ని బ్రతకనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడే వ్యవస్థలున్నంతకాలం సామాన్యుడు ఇలా ఎదురు తిరుగుతూనే ఉంటాడు. నువ్వు ఎంచుకున్న వృత్తి ఏదైనా కావచ్చు, కానీ మీ అమ్మగారు నేర్పించిన సంస్కారం, మంచితనం నీకు పెట్టని అలంకారాలు ధర్మ. మనసుతో చూసే వాళ్ళకి మాత్రమే అది కనిపిస్తుంది అంటుంది. ధర్మ తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. మొదటిసారి తన మనసులో భావాల్ని పంచుకుంది వెన్నెల మాత్రమే. తన పట్ల ధర్మలో కలుగుతున్న భావాలు వెన్నెలకి అర్థం అవుతూనే ఉన్నాయి. నువ్వేమీ అనుకోకపోతే కాసేపు నీ ఒడిలో పడుకోవచ్చా? అంటుంది. వెన్నెల ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. తన తల నిమురుతూ ఆలోచనలో పడింది. మొదటిసారి వాళ్ళ అమ్మ ఒడిలో కాకుండా వేరే అమ్మాయి ఒడిలో సేద తీరుతున్నాడు ధర్మ. కానీ వెన్నెల స్పర్శ కూడా వాళ్ళ అమ్మని తలపిస్తుంటే తనకి తెలియకుండానే నిద్ర పట్టేసింది. ధర్మని వెతుక్కుంటూ వచ్చిన తన మనుషులు వెన్నెలని ధర్మని అలా చూసి
సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏంటిది? నేనున్న ప్రాబ్లం ఏమిటి? నా మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ ఏంటి? నేను ధర్మకి ఎందుకింత దగ్గరవుతున్నాను? ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో అని ఆలోచిస్తూ వెనక్కి వాళ్ళ నిద్రలోకి జారుకుంది వెన్నెల. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఇంతకీ ఆ వెన్నెల ఎవరు, తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.